హలో అండి అందరికీ. ఈరోజు దొండకాయ పచ్చడి, అది కూడా రోట్లో నూరే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం విలేజ్ స్టైల్లో. ముందుగా దీనికి దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కొంతమంది రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు, కొంతమంది 4 పీసెస్ కూడా కట్ చేసుకుంటారు. సో అది మీ ఇష్టం. ఇంకా దీనిలోకి పచ్చిమిర్చి, ఇంకా గుజ్జు రావడం కోసం టమాటా కూడా యూస్ చేస్తాము మేమైతే. వీటిని ఆయిల్లో బాగా వేయించాలండి, అంతే మరీ డీప్ ఫ్రై కాదు, కొంచెమే ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. లో ఫ్లేమ్ అలా అని హై ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. కొంచెం కొంచెం కదిలించుకుంటూ ఉండాలి. మూత అయితే కంపల్సరీగా పెట్టాలి, లేదంటే ఫ్రై అయిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఇవి ఆవిరికే మగ్గాలి. ఇలా బాగా కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు వాటిని వదిలేయాలి, కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇలా చల్లారిన వాటిని మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకుంటారు, నేనైతే రోట్లో చేస్తున్నా. ఇంకా పచ్చిమిర్చి మంట ఎక్కువ ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. నేనైతే కొన్ని ఉన్నవన్నీ వేసుకున్నా, మరీ అంత స్పైసీగా లేవు. ఇంకా వాటిని బాగా మెత్తగా నూరేసుకోవాలి. ఇలా రోట్లో చేసిన పచ్చడికి నెయ్యి కాంబినేషన్ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎవరికి నచ్చదు చెప్పండి ఈ కాంబినేషన్లో. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చూసిన తర్వాత మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెమే వేసుకొని దాన్ని నూరేసుకుంటున్నాను అనమాట. ఇలా పచ్చిమిర్చి మెత్తగా అయిపోయిన తర్వాత బాండీలో ఉన్న దొండకాయ ముక్కల్ని ఇంకా మొత్తాన్ని వేసేసుకొని నూరేసుకోవాలి. నెయ్యి కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏదైనా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇది కొంచెం జిగటగా ఉన్నట్టుగా ఉంటుంది, చిన్న రోల్ కదా. ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇంకా గోంగూర పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి చేస్తాము అవి అయితే, పచ్చిమిర్చితో అయితే అది ఉండదన్నమాట. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇలా దంచేసుకున్న తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, ఇంకా చిన్నుల్లిపాయలు, కరివేపాకు. ఇవి 3 ఉంటేనే దీనికి టేస్ట్ ఉంటుందన్నమాట. మరీ అంత పేస్ట్ లాగా వేసుకోవద్దు, కొంచెం లైట్గా దొండకాయ ముక్కలు తగిలేలాగా నూరేసుకుంటే సరిపోతుంది. మరీ అంత పేస్ట్గా ఉంటే కూడా బాగుండదు అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇదే చాలా చాలా బాగుంటుంది టేస్ట్కి. సో ఫస్ట్ నేనైతే కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా కొన్ని చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు, ఈ 3 దంచేసుకొని మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉప్పు చూసుకోవాలండి. మరి ఫస్ట్ వేసింది సరిపోతుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఇవి 3 బాగా నూరేసుకుంటున్నాం. కరివేపాకు అవి బాగా దంచుతున్నప్పుడు వచ్చే స్మెల్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తర్వాత నేను దొండకాయ పచ్చడిని కూడా మొత్తం కలిపేసేసి నూరేస్తున్నా. ఇక్కడైతే చూడండి, ఉప్పు చూసుకోవాలి. తర్వాత ఇంకా దానిని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీలో వేసుకునేలాగా పేస్ట్ లాగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుండదండి. ఫుల్ లైట్గా వర్షం కూడా పడుతుంది. సో కొంచెం స్పైసీగా తింటే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే దొండకాయ పచ్చడి ఇలా బాగా దాంట్లో ఆ ఫ్లేవర్స్లో కలిపేసుకొని మొత్తం కంప్లీట్గా నూరేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే. అంతే. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దొండకాయ పచ్చడి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది.